ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. హైదరాబాద్లో ఒక వింత వార్త ఈనాడు వాళ్ళు ప్రచురించారు. ఆ వార్తను ఫస్ట్ చూద్దాం మనం. ఇదిగోండి, ఈ రెండు పెద్ద చెత్త కుప్పలట ఇవి. ఎక్కడుంది? హైదరాబాద్ దగ్గర మన ఐకియా, డెలాయిట్ వెళ్ళే రోడ్లో ఉందట. దాని నుంచి వార్త ఏమని రాశారంటే, ఇది మీరు చూసే ఉండుంటారు మీరు చాలామంది. సో ఈ వార్తని మీరు ఒకసారి ఈనాడు వాడు ఏమంటాడు చూద్దాం. ఏమంటున్నారంటే, హైదరాబాద్ ఆ, మైండ్ స్పేస్ చౌరస్తా నుంచి డెలాయిట్ వరకు 1/2 కిలోమీటర్ పరిధిలో పెరిగిపోయిన 15 లక్షల టన్నుల చెత్త కుప్పలను తొలగించాలంటే సుమారు 100 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అంతేనా? పర్యావరణ, ట్రాఫిక్, రోడ్ల ధ్వంసం వంటి సమస్యలను భరించాల్సిందే. సైబరాబాద్ నగరపాలక తొలి కమిషనర్ జి సృజన ఈ చెత్త కుప్పలను పరిష్కారం చూపేందుకు అధికారులతో పలు దఫాలుగా చర్చించేందుకు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. చర్చించడంతో సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇవి విశేషం అన్నమాట. అయితే ఈ చెత్త కుప్పల్ని తొలగించడానికి 100 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అది తొలగిస్తే అప్పుడు తొలగించాలంటే పర్యావరణం వాళ్ళ పర్మిషన్స్ కావాలి. ఎందుకంటే అది పర్యావరణానికి పెద్ద హాని. అలానే రోడ్లు రోడ్లు పాడవుతాయి, దానికి ఇచ్చేయాలి. తర్వాత ఇంకా రకరకాల సమస్యలు, ప్రజలు బ్రీతింగ్ ఇవన్నీ, అసలు వాయు కాలుష్యం బ్రహ్మాండంగా ప్రబలుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది. దీన్ని మనం ఏమైనా చేయగలుగుతామా అని సమస్య. సరే, చేయగలుగుతాం, పక్కన పెడదాం. ఇప్పుడు చెత్త చేరేటప్పుడు ఒకేసారి అంత పెద్ద చెత్త చేరదు కదండి, కొద్ది కొద్ది చేరుతూ ఉంటుంది. అంటే మన అధికారులు ఎంత నిర్లక్ష్యం అంటే, ఫస్ట్ చెత్త పారేద్దాం, తర్వాత చూసుకుందాం. ఏమి చెయ్యాలి ఆ చెత్తనని కూడా ఆలోచించలేదండి. అలా అక్కడ పేరుకుంటూ 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 తీసుకొచ్చి వేయటం. మన ఇంట్లో ఉండదు చెత్త, బయటికి వెళ్ళిపోతుంది అంతే. మన పని అది మనకి. ఇక కమిషనర్, ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఎంత అంటే, అక్కడ పోసేసినాం రా బై, అయిపోయింది మన పని. అక్కడి నుంచి ఏం చేస్తామో ఈ చెత్తని తెలియదు. ఇదే విధంగా మన సొసైటీలో కూడా ఈ యొక్క చెత్త పెరిగిపోతుంది. మనుషులు చేసే దాష్టికాలు చిన్నవి పెద్దగా తయారవుతాయి. ఆ పెద్దగా తయారంతో తీలేం. ఉదాహరణ మమతా బెనర్జీ. ఆమె చేసిన దాష్టికాలు మొదట్లోనే ఆపాల్సింది పోయి, ఆపకుండా పెద్దగా పెంచుకుపోతాయి, ఇంకా పెద్దగా పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఇంకా చూస్తూనే ఉండండి, ఇప్పుడు జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఫస్ట్లోనే మనం అరికట్టాలి దాన్ని. ఆదిలోనే అరికడితే కానీ అవి పోవు. అలానే చెడు అలవాట్లు చేసుకునే వాళ్ళు కూడా ఆదిలో అరికట్టేయండి. పెద్దగా పెరిగిన తర్వాత ఎంత పెద్ద సమస్య కూర్చుంటుందంటే దాన్ని మీరు తొలగించలేరు. చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఆ చెత్తను అక్కడి నుంచి తీసి వేరే చోటకి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేయాలంటే ఏంటి? రోడ్ల మించే వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? టిప్పర్ లారీల్లో వేసుకొని తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళేటప్పుడు రోడ్ల మీద చెత్త పట్టడం, అవి పట్టడం, అలానే గాలిలో వెళ్తోంది కాబట్టి వాతావరణ కాలుష్యం ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఇది 100% జరిగిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఎలా చేయాలి? వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. తవ్వేసి భూమిలో వేసేద్దామా? ఎక్కడ తవ్వుతారు? ఎక్కడేస్తారు? ఎక్కడ తవ్వాలన్నా ఎక్కడ వేయాలన్నా కానీ భూమి కావాలి ఫస్ట్ మనకి. సరే, అక్కడ దాకా దీన్ని తీసుకెళ్ళాలి, అది రెండోది. ఎలా చేస్తాం మరి? ఈ చెత్తను ఎలా చేయాలి? వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషను ఎవరి దగ్గర ఉందా? మీకు ఎవరి దగ్గర ఉంటే కనుక ఇక్కడ యూట్యూబ్లో షేర్ చేసుకోవచ్చు మీరు. మా దగ్గర సొల్యూషన్ ఉంది దానికి. కానీ ఆ సొల్యూషన్ బయట పెట్టాలి అంటే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితిలో ఉండరు. వాళ్ళంతా ఒక నేరో మైండెడ్లో ఉంటారనమాట. సో నేరో మైండెడ్లో ఉన్న వాళ్ళకి మనం సొల్యూషన్ ఇవ్వలేం. సొల్యూషను వాళ్ళకి కావాలి అంటే కనుక తప్పకుండా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ దానికి ఖచ్చితమైన సొల్యూషన్ ఇస్తుంది. సో ఎవరైనా వాళ్ళకి చేరవేస్తే చేరవేయండి. సో మీరందరూ కూడా ఇది బాగా ఆలోచించండి. చెత్తను రోజు పారేస్తున్నాం మనం, ఆ చెత్త చేరిపోతుంది అక్కడి నుంచే. ఇప్పటికన్నా ఏమన్నా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 ఏళ్లలో చాలా చెత్త పేర్చి దాన్ని తీయలేదట. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిస్టర్ ఎవరో ఆయన చెప్తున్నాడు అనమాట, ఆ చెత్తను మేమే ఇన్ని కోట్లు పెట్టి తొలగించాల్సి వస్తుంది, అది ఆయన ఆ కోట్లు ఖర్చు అవుతాయని చేయకుండా చేశాడు, ఆ చెత్త పెరిగిపోయింది. ఎస్, దీనికి సొల్యూషన్ ఉంది మా దగ్గర, 100% సొల్యూషన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆ చెత్తను తొలగించే ప్రాసెస్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారో చెప్పలేదు ఎక్కడ. ఎందుకంటే వాళ్ళు సమీక్షలనే నిర్వహిస్తారు.
వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ కోసం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయరు. ఎవరన్నా మాకు సొల్యూషన్ ఇస్తే రండి మేము వింటాము అన్న దమ్ము ధైర్యం వాళ్ళలో లేదు. కాబట్టి మీరు ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, చెప్తే మేము ముందుకు వచ్చి దానికి ఖచ్చితమైన సొల్యూషన్ ఇస్తామన్నమాట. ఆ చెత్త కుప్పలు చూసారా మీరు ఒకసారి? అది చూడండి, బ్రహ్మాండంగా తెలుస్తుంది మీకు. ఆ చెత్త కుప్పలు ఎంత పెద్దగా పెరిగిపోయినాయి. 1/2 కిలోమీటర్, 1/2 కిలోమీటర్, మీకు 1/2 కిలోమీటర్ రేంజ్లో చెత్త పెరిగిపోయింది, అంత ఎత్తున పెరిగిపోయింది. సో దాన్ని తొలగించకపోతే ఇంకా మీకు అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. ఆ చెత్తల్లోంచి ఆ వాసన పీల్చుకుంటూ జనాలు వెళ్తున్నారు హ్యాపీగా. సో అది ఎంత అనారోగ్యకరమో మీరు ఆలోచించండి. ఇంకా చెత్త రోజుకి అక్కడే తెచ్చేస్తున్నారు, అంతకంటే ఏం మార్గం లేదు. లేదా ఇంకో కొత్త చోట చెత్త చేరుస్తున్నారు. ఇప్పటికన్నా చెత్తని ఎలా తీయాలి బయటికి అని తెలుసుకోవాలి. మన పూర్వకాలంలో ఎలా చేశారండి అన్న ప్రశ్న వస్తుంది. మన పూర్వకాలంలో ఏం చేశారో చెప్తారు. మనం భోజనాలు చేసినప్పుడు అరిటాకుల్లోనో లేకపోతే ఇస్తరాకుల్లోనే తినేవాళ్ళు. ఇంకా మహా అయితే కనుక మనము ఒక పళ్ళెంలో, అంటే మన మట్టితో చేసిన పళ్ళెంలో తినేవాళ్ళు. ఈ స్టీల్ పళ్ళాలు లేకపోతే ఈ వెండి పళ్ళాలు, బంగారు పళ్ళాలు అవన్నీ రాజుల దగ్గర కానీ మిగతా సామాన్య ప్రజల దగ్గర ఇవి ఉండేవి. వాళ్ళు ఆ మట్టి పాత్రలు తిన్న తర్వాత మట్టి పాత్ర కడిగేసేవాళ్ళు, సర్వ్స్ అయిపోయేది, ఇంకా చెత్త చేరేది కాదు. తిన్నది తింటారు, వేస్ట్ చేయరు. ఇక్కడ మన దగ్గర వేస్టేజ్ ఎక్కువ. ఆ తర్వాత ఆకుల్లో తిన్న తర్వాత ఆకు ఎక్కడో పారేయాలి కదండి. అవి ఇక్కడ గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు అవి తినేస్తాయి. ఎస్, మీరు కొద్దిగా నీళ్ళతో ఇలా కడిగేసి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సో అంటే ఏంటి, చెత్త చేర్చడంలో తక్కువ. ఇప్పుడు ఇంట్లో కూరగాయలు తరిగామనుకోండి, తరిగినప్పుడు చెత్త చేరిందనుకోండి, అవి పశువులకి వేస్తే అవి తినేసి, అంటే మీకు ఎక్కడ చెత్త ఉండేది కాదు. సో అలానే రకరకాల చెత్తలు మనకి ఇప్పుడు ఆ, అనేక రకమైన కెమికల్స్ తీసుకొస్తున్నాం. ఆ కెమికల్స్ కూడా అందులో ఉంటాయి. ఆ చెత్తలు ఎంత భయంకరంగా తయారవుతాయంటే ఆ కెమికల్స్ వేరే వాటితో కలిసి ఇంకా భయంకరంగా తయారవుతుంటాయి అనమాట. సో ఆ భయంకరమైన వాసనలు వస్తూ ఉంటాయి. ఆ వాసనలు మెల్లగా స్ప్రెడ్ అవుతాయి, వాతావరణం అంతా స్ప్రెడ్ అవుతాయి. మీకు తెలియకుండానే మీరు ఆ గాలిని పీలుస్తున్నారు. మీరేంటి, నేను కూడా అమెరికాలో ఉండి కూడా గాలి పీలుస్తున్నాను. ఆ చెత్త గాలి ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అవుతుంటుంది, అది మనం పీలుస్తాం. పీలిస్తే మనకు తెలియకుండానే రోగాలు వస్తాయి. మనమేమనుకుంటామంటే బ్రహ్మాండంగా ఉన్నాము, మంచి భోజనం చేస్తున్నాము, చెత్త తింటం లేదు, మనం అన్ని ఆయిల్స్ అవాయిడ్ చేసేసాము, అన్నీ చేసినా కానీ వాతావరణ కాలుష్యం పోకపోతే ఎట్టి పరిస్థితుల్లోనే ఏది పోవడానికి వీలుండే ఛాన్స్ లేదు. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట వాతావరణ కాలుష్యాన్ని తెరిపించాలి, దాన్ని దూరం చేయాలి. మీరు ఆ కమిషనర్ గారికి చెప్పండి, ఎవరో మీకు ఇప్పుడు ఈ వార్త వింటున్న వాళ్ళు చెప్పండి. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ దగ్గర మంచి సొల్యూషన్ ఉంది, బ్రహ్మాండమైన సొల్యూషన్ ఉంది, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఉంటానండి.